నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, మీ బిడ్డనంటున్న సీఎం జగన్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని 370 కోట్లకు జగన్ తాకట్టు పెట్టారు. ఖనిజ సంపద తనఖాతో 7,000 కోట్లు మందుబాబులను తాకట్టు పెట్టి 33,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఆయన పాలనలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమే. ఇప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఓదరగొడుతున్న జగన్ మాటల వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలి. రానున్న 2 నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలి అని లోకేష్ పేర్కొన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.